Good morning, students. Today's concepts are C tokens. So previous class లో మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ చూసాం. సో స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రాంలో చాలా ప్రోగ్రామ్ చూసాం. సో ఈ క్లాస్లో మనం సి టోకెన్స్. అసలు ఫస్ట్ టోకెన్ అంటే ఏంటి? టోకెన్ ఈజ్ ఏ స్మాలెస్ట్ individual unity. Tokens means a smallest individual unity. Unity means each and every word. అంటే మనము టోకెన్ అనేది మీనింగ్ ఏంటంటే స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిటీ. ఇక్కడ యూనిట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్స్ అంటే ఆల్ఫాబెట్స్లో మీ అందరికీ తెలుసు ఏ నుంచి జెడ్ వరకు అన్ని ఆల్ఫాబెట్స్. ఎగ్జాంపుల్ శ్రీ అని ఇచ్చాను. సో ఇది ఆల్ఫాబెట్లో ఏ నుంచి జెడ్ వరకు కొన్ని క్యారెక్టర్స్ వచ్చి స్మాల్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్. సో దీన్ని శ్రీ అనేది ఏమంటామంటే ఇక్కడ టోకెన్ అంటాం. అసలు సిలో ఎన్ని టోకెన్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. C tokens can be classified into 6 categories. So tokens enamma 6. First, keywords. Second, identifiers. Third, constants. Fourth, operators. Fifth, strings. Sixth, special symbols. Okay, మనకి keywords can be classified into 6 categories. First, keyword. Second, identifiers. Third, constants. Fourth, operators. Fifth, strings. Sixth, special symbols. సో ఇవన్నీ మనం టోకెన్స్లో తీసుకుంటాం అన్నమాట. ఫస్ట్ కీవర్డ్స్ గురించి చూద్దాం. Keywords. So in C language, keywords can be write only lowercase letters, does not allow uppercase letters. ఎప్పుడు కీవర్డ్స్ని మనం ఏ లెటర్లో రాయాలంటే లోయర్ కేస్ లెటర్లో రాయాలి. డస్ నాట్ అలౌ అప్పర్ కేస్ లెటర్స్ అంటే లోయర్ కేస్ అప్పర్ కేస్. ఇక్కడ 2 కేసెస్ చెప్తున్నాను. లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్, అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్. సో ఇప్పుడు కీవర్డ్స్ని మనం ఏ కేసులో రాయాలి? ఓన్లీ లోయర్ కేస్, దట్ మీన్స్ స్మాల్ లెటర్స్, డస్ నాట్ అలౌ అప్పర్ కేస్ లెటర్స్. సో సిలో కీవర్డ్స్ మనం మొత్తం 32 కీవర్డ్స్ ఉన్నాయి. సో 32 మీకు కంపల్సరీ గుర్తుండాలి. ఇక్కడ మనం సి కంప్లీట్ అయ్యే లోపలికి 32 కీవర్డ్స్ యూజ్ చేస్తాం. ఆ 32 కీవర్డ్స్ ఏంటో చూద్దాం. ఆటో, బ్రేక్, కేస్, కేర్, కన్సిస్టెంట్, కంటిన్యూ, డిఫాల్ట్, డూ, డబల్, ఎల్స్, ఈనం, ఎక్స్టర్న్, float, for, go to, if, int, long int, register, return, signed, size of, struct, switch, static, short, union, unsigned, void, volatile, typedef, while.
సో మొత్తం కీవర్డ్స్ ఏనమ్మా 32 కీవర్డ్స్. కీవర్డ్స్ ఆర్ రైట్ ఓన్లీ లోయర్ కేస్ లెటర్స్. అంటే కీవర్డ్స్ని ఎప్పుడు మనం స్మాల్ లెటర్లో రాయాలి. డస్ నాట్ అలౌ అప్పర్ కేస్ లెటర్స్. సో మొత్తం ఎన్ని కీవర్డ్స్? 32 కీవర్డ్స్. చూడండి ఇక్కడ ఆటో అని రాశాను. ఆటో అనేది స్మాల్ లెటరే కదా. ఒకవేళ మీరు ఆటో అని క్యాపిటల్ లెటర్ రాశారు ఇంకో కీవర్డ్స్ కింద తీసుకోదు. డస్ నాట్ అలౌ అప్పర్ కేస్ లెటర్, ఓన్లీ లోయర్ కేస్ లెటర్స్. సార్ చూడండి, ఆటో, బ్రేక్, క్యాష్, కేస్, ఆటో, బ్రేక్, కేస్, క్యార్, కన్సిస్టెంట్, కంటిన్యూ, డిఫాల్ట్, డూ, డబల్, ఎల్స్, ఈనమ్, ఎక్స్టర్న్, ఫ్లోట్, ఫర్, గో టు, ఇఫ్, ఇంట్, లాంగ్ ఇంట్, రిజిస్టర్, రిటర్న్, సైన్డ్, సైజ్ ఆఫ్, స్ట్రక్ట్, స్విచ్, స్టాటిక్, షార్ట్, యూనియన్, అన్సైన్డ్, వైడ్, వాల్టైల్, టైప్ డెఫ్, వైల్. సో ఈ కీవర్డ్స్ 32 కీవర్డ్స్ మనం ఓన్లీ లోయర్ కేసులో రాస్తాం. డస్ నాట్ అలౌ అప్పర్ కేస్. మన సి కంప్లీట్ అయ్యే లోపలికి మనం కీవర్డ్స్ అన్నీ యూజ్ చేస్తాం. సో ఆల్రెడీ మీరు నిన్న ప్రోగ్రామ్ చూశారు. ప్రోగ్రాంలో ఆల్రెడీ ఇంటి యూజ్ చేస్తాం. ఎడిషనల్ 2 నెంబర్ ప్రోగ్రామ్, సబ్స్ట్రాక్షన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ ప్రోగ్రామ్ చూస్తాం, ఇంట్. అలాగే ఇంకో డేటా టైపు ఫ్లోట్. సో ఇవన్నీ మనం ఏ కేసులో రాస్తాం? లోయర్ కేసులో రాస్తాం. ఓకే, మొత్తం ఎన్ని? 32 కీవర్డ్స్. నెక్స్ట్ సెకండ్, ఐడెంటిఫైర్స్. ఐడెంటిఫైర్స్ ఆర్ రైట్ ఇన్ బోత్ కేసెస్. బోత్ కేసెస్ అంటే అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్. సో ఇక్కడ మీరు ఐడెంటిఫైర్స్ రాస్తున్నారంటే మనం బోత్ కేస్ అలౌ చేస్తాం. కానీ కీవర్డ్స్ ఓన్లీ లోయర్ కేస్, డస్ నాట్ అలౌ అప్పర్ కేస్. కానీ ఐడెంటిఫైర్స్ బోత్ కేసెస్, అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్. ఐడెంటిఫైర్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో చూద్దాం. ఐడెంటిఫైర్స్ డస్ నాట్ అలౌ ఫస్ట్ క్యారెక్టర్ digit. Identifiers does not allow first character digit. Identifiers are used characters, comma, digits and underscore. Okay, అంటే ఐడెంటిఫైర్ డస్ నాట్ అలౌ ఫస్ట్ క్యారెక్టర్ డిజిట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 యావరేజ్ అని రాశాను. ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4. ఫస్ట్ క్యారెక్టర్ ఏముందమ్మా? డిజిట్. అంటే ఇది నాట్ ఐడెంటిఫైర్. ఫస్ట్ క్యారెక్టర్ ఎప్పుడు డిజిట్ ఉండకూడదు. ఐడెంటిఫైర్స్ ఆర్ యూడ్ క్యారెక్టర్స్. ఎన్ని క్యారెక్టర్సే డిజిట్స్. సో ఫస్ట్ క్యారెక్టర్ డిజిట్ ఉండకూడదు, కానీ తర్వాత ఎక్కడైనా ఉండొచ్చు. అంటే యావరేజ్ అండర్స్కోర్ 1 మార్క్ అని ఇచ్చాను అనుకో. సో ఇక్కడ చూడండి, ఐడెంటిఫైర్స్ ఆర్ యూజ్ క్యారెక్టర్స్. ఎన్ని క్యారెక్టర్స్? డిజిట్. ఫస్ట్ క్యారెక్టర్ ఉండకూడదు, కానీ డిజిట్ మిడిల్ ఎక్కడైనా ఉండొచ్చు, ఫస్ట్ కాకుండా ఎక్కడైనా ఉండొచ్చు. సో దాంతోపాటు ఏ సింబల్ యూజ్ చేస్తాను నేను ఇక్కడ? అండర్స్కోర్. సో ఇది ఏ కేసులో ఎంటర్ చేశాను? లోయర్ కేస్. అలాగే యావరేజ్ అండర్స్కోర్ 1 మార్క్స్. సో ఇదన్నీ ఏంటి? అప్పర్ కేస్. అంటే లోయర్ కేస్ అలౌ చేయొచ్చు, అప్పర్ కేస్ చేయొచ్చు. సో ఐడెంటిఫైర్స్ ఆర్ యూ బోత్ కేసెస్. బోత్ కేసెస్ మీన్స్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్. సో ఐడెంటిఫైర్ ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో చూద్దాం. ఐడెంటిఫైర్స్ డస్ నాట్ అలౌ ఫస్ట్ క్యారెక్టర్ డిజిట్. ఫస్ట్ క్యారెక్టర్ ఎప్పుడు డిజిట్ ఉండకూడదు. ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఇదే కదా, ఏ ఫస్ట్ క్యారెక్టర్. ఇక్కడ ఏ ప్లేస్లో 1 అని పెట్టామనుకో, ఇది డస్ నాట్ అలౌ ఐడెంటిఫైర్. సో నెక్స్ట్, ఐడెంటిఫైర్స్ ఆర్ యూర్ క్యారెక్టర్ డిజిట్స్ అండర్ స్కోర్స్. సో ఐడెంటిఫైర్స్ క్యారెక్టర్స్. ఎన్ని క్యారెక్టర్సే? డిజిట్స్. ఫస్ట్ క్యారెక్టర్ డిజిట్ ఉండకూడదు, కాబట్టి రిమైనింగ్ ప్లేస్లో ఎక్కడైనా డిజిట్ ఉండొచ్చు. దాంతోపాటు ఏ సింబల్ యూజ్ చేయొచ్చు? అండర్స్కోర్. సో ఇది యావరేజ్ అండర్స్కోర్ 1 మార్క్, యావరేజ్ అండర్స్కోర్ 1 మార్క్స్. ఇది లోయర్ కేసులో అలౌ చేశాను, ఇది అప్పర్ కేసులో అలౌ చేశాను. ఇది ఐడెంటిఫైర్స్. ఓకే, నెక్స్ట్ third, constants. So constants are mainly divided into 2 types: numerical, non-numerical. Numerical constants, non-numerical constants. Numerical lo malli 4 types: binary,
ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్. నాన్ న్యూమరికల్లో 2 టైప్స్, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్స్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ 2 టైప్స్, న్యూమరికల్ కాన్స్టెంట్, నాన్ న్యూమరికల్ కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్లో న్యూమరికల్లో బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్. నాన్ న్యూమరికల్లో సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్. సో న్యూమరికల్ కాన్స్టెంట్స్ ఏంటో చూద్దాం. న్యూమరికల్లో ఫస్ట్ బైనరీ. సో బైనరీ అంటే మన సిస్టంలో డేటా బైనరీ డేటా. మీరు సిస్టంలో ఏది టైప్ చేసినా అది ఎలా కన్వర్ట్ చేసుకుంది, ఎయిదర్ జీరోస్ అండ్ వన్స్. అంటే ఇక్కడ ఎయిదర్ 0 or 1, జీరోస్ ఆర్ వన్స్ని ఏమంటామంటే బైనరీ కోడ్. సో మీకు ఎక్కడ 0, 1 కనిపించిన బైనరీ కోడ్ అనొచ్చు. నెక్స్ట్ ఆక్టల్. ఆక్టల్ ఇట్ గివ్స్ రేంజ్ 0 to 7. సో ఆ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుని 0 నుంచి 7. అంటే ఎగ్జాంపుల్ 066, 067 ఇస్ ఆక్టల్ కాన్స్టెంట్స్. 068 ఈజ్ నాట్ ఆక్టల్, 7 నుంచి రేంజ్ వెళ్ళిపోయింది. అంటే ఆ రేంజ్ 0 to 7 మధ్యన ఉండాలి. నెక్స్ట్ డెసిమల్. డెసిమల్ కాన్స్టెంట్, న్యూమరికల్ కాన్స్టెంట్ 0 to 9 అంటే ఇది డెసిమల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 068, 069 ఈజ్ ఎ డెసిమల్ కాన్స్టెంట్స్. సో బైనరీ either gives zeros or ones. 0, 1 ఇక్కడ ఏమంటామంటే బైనరీ అంటాం. ఆక్టల్ 0 to 7 అంటే ఎగ్జాంపుల్ 066, 067, 068 ఈజ్ నాట్ ఆక్టల్, 7 నుంచి అబోవ్ రేంజ్ అయింది. నెక్స్ట్ డెసిమల్ 0 to 9, 0 to 9 కాన్స్టెంట్ ఇక్కడ మనం ఏమిటంటే డెసిమల్. హెక్సాడెసిమల్ చూద్దాం. హెక్సాడెసిమల్. సో ఇక్కడ హెక్సాడెసిమల్ రేంజ్ 0 to 9 అండ్ A to F. సో ఇక్కడ A ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 11, C ఈక్వల్ టు 12, D ఈక్వల్ టు 13, E ఈక్వల్ టు 14, F ఈక్వల్ టు 15. అంటే సింపుల్గా చెప్పాలంటే హెక్సాడెసిమల్ రేంజ్ 0 to 9 అండ్ A to F. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 1415 అని తీసుకున్నాను, 0 to EF అని రాసుకోవచ్చు. సో 0, 3, 10, 11 అని తీసుకున్నాను, 0, 3, AB. అంటే మీరు తీసుకునే ఇక్కడ కాన్స్టెంట్స్ అన్నీ ఏం తీసుకోవాలంటే మనం 0 to 9 అండ్ A to F. క్యాపిటల్ A 10, B 11, C 12, D 13, E 14. ఇది న్యూమరికల్ కాన్స్టెంట్స్. న్యూమరికల్ ఏం చూసాము, బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్. ఓకే, నెక్స్ట్ నాన్ న్యూమరికల్ కాన్స్టెంట్స్. నాన్ న్యూమరికల్ కాన్స్టెంట్లో 2 టైప్స్, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్. సో సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఎప్పుడు సింగిల్ క్యారెక్టర్ తీసుకోవాలి, డస్ నాట్ అలౌ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఎగ్జాంపుల్ ఏ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్లో ఓన్లీ ఒక సింగిల్ క్యారెక్టర్ తీసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఏ సింగిల్ క్యారెక్టర్. దీనిలో ఎంక్లోజ్ చేయాలంటే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఎప్పుడు సింగిల్ కొటేషన్తో ఎంక్లోజ్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ ఏ, బి అంటే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్లో ఓన్లీ ఒకే క్యారెక్టర్ ఉండాలి. దాన్ని ఎలా ఎంక్లోజ్ చేయాలి, సింగిల్ కొటేషన్తో ఎంక్లోజ్ చేయాలి. ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని తీసుకున్నాను, ఈజ్ నాట్ ఏ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్లో ఓన్లీ ఒకే క్యారెక్టర్ ఉండాలి. దాన్ని ఎలా ఎంక్లోజ్ చేయాలి, సింగిల్ కొటేషన్తో ఎంక్లోజ్ చేయాలి. నెక్స్ట్ స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ గివ్స్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ డబల్ కొటేషన్స్. ఎప్పుడు ఒకటి కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటాం, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఎలా ఎంక్లోజ్ చేయాలి, డబల్ కొటేషన్. ఎగ్జాంపుల్
శ్రీను అని ఇచ్చాను. అంటే ఒకటి కన్నా ఎక్కువ క్యారెక్టర్సే కదా, ఇదే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎలా ఇంక్లూడ్ చేయాలి? డబల్ కొటేషన్. అందుకే చూడండి, ప్రింట్ఎఫ్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్ ప్రోగ్రామ్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏబీ వాల్యూస్ అని రాస్తున్నాం. అది ఒకటి కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ కదా, అందుకే మనం డబల్ కొటేషన్. స్ట్రింగ్ క్యారెక్టర్స్ కంటే ఎప్పుడు ఏ క్యారెక్టర్స్ ఉంటాయి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మస్ట్ బి ఇంక్లూడెడ్ ఇన్ డబల్ కొటేషన్స్. ఓకే, అలాగే. నెక్స్ట్ ఆపరేటర్స్. సో ఆపరేటర్ చెప్పుకో ముందు, సో మనం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే టోకెన్ అంటే ఏంటి ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. టోకెన్స్ మీన్స్ ఏ స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిటీ. యూనిటీ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. సో సి టోకెన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 6 categories: కీవర్డ్స్, ఐడెంటిఫైర్స్, కాన్స్టెంట్స్, ఆపరేటర్స్, strings, special symbols. So keywords are write only lowercase letters, does not allow uppercase letters. So keywords అన్ని లోయర్ కేసులో రాయాలి. మొత్తం ఎన్ని కీవర్డ్స్ చూసామమ్మా? 32 keywords. ఆటో, బ్రేక్, కేస్, క్యార్, కన్సిస్టెంట్, కంటిన్యూ, డిఫాల్ట్, డూ, డబల్, ఎల్స్, ఈనమ్, ఎక్స్టర్న్, ఫ్లోట్, ఫర్, గో టు, ఇఫ్, ఇంట్, లాంగ్ ఇంట్, రిజిస్టర్, రిటర్న్, సైన్డ్, సైజ్ ఆఫ్, స్ట్రక్ట్, స్విచ్, స్టాటిక్, షార్ట్, యూనియన్, అన్సైన్డ్, వాయిడ్, వాల్టెల్, టైప్ డెఫ్, వైల్. ఈ 32 keywords అన్నాం. నెక్స్ట్ సెకండ్ ఐడెంటిఫైర్స్. ఐడెంటిఫైర్స్ ఆర్ యూడ్ బోత్ కేసెస్. బోత్ కేస్ మీన్స్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్. ఐడెంటిఫైర్ ఫాలోస్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫస్ట్ రూల్ ఏంటి? ఐడెంటిఫైర్స్ డస్ నాట్ అలౌ ఫస్ట్ క్యారెక్టర్ డిజిట్, అంటే ఫస్ట్ క్యారెక్టర్ డిజిట్ ఉండకూడదు. ఐడెంటిఫైర్స్ ఆర్ యూడ్ క్యారెక్టర్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్. ఎగ్జాంపుల్ యావరేజ్ _, 1 marks. లోయర్ కేసులో రాసాం, అప్పర్ కేసులో రాసాం. నెక్స్ట్ కీవర్డ్స్. కీవర్డ్స్ మెయిన్లీ డివైడ్ ఇంటూ 2 types: న్యూమరికల్, కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ కీవర్డ్స్ కదమ్మా, కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ ఆర్ మెయిన్లీ డివైడ్ 2 types: న్యూమరికల్, నాన్ న్యూమరికల్. న్యూమరికల్లో 4: బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్. నాన్ న్యూమరికల్లో 2: సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. బైనరీ either zeros or ones. నెక్స్ట్ ఆక్టల్ 0 to 7, ఆ నెంబరింగ్ 0కి 7కి మధ్యన ఉండాలి. డెసిమల్ 0 to 9, హెక్సాడెసిమల్ 0 to 9 అండ్ A to F. నెక్స్ట్ దాంతోపాటు నాన్ న్యూమరికల్ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ గివ్స్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్, మస్ట్ బి ఇంక్లూడ్ ఓన్లీ సింగిల్ కొటేషన్స్. ఎగ్జాంపుల్ ఏ, దాన్ని ఎలా ఇంక్లూడ్ చేసాం? సింగిల్ కొటేషన్. స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, మస్ట్ బి ఇంక్లూడ్ డబల్ కొటేషన్స్. శ్రీను అని ఇచ్చాను. సో ఒకటి కన్నా ఎక్కువ వర్డ్స్ ఉంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. దాన్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి? డబల్ కొటేషన్స్.